హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత చేసేది ఏముండదు, రాకముందే మీ ప్రిపరేషన్ అనేది కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎవరి చేతిలో ఏమీ ఉండదు. ఓకే, వన్స్ ఈ నోటిఫికేషన్ మిస్ అయ్యిందంటే కనుక తర్వాత ఎప్పుడు మీరు జాబ్లో కూర్చుంటారనేది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ప్రజెంట్ ఓకే జీవో 117 ఓకే రద్దు అయితే గన దాంతో పాటు ఏమవుతుందంటే గన చాలా పోస్టులు మిగిలిపోతున్నాయి. దగ్గర ఒక 15,000 పోస్టులు అనేసి మనకు ఒక ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో హెచ్జిటి అయినా ఎస్ఐ అయినా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు రాబోయే ఈ మెగా డిఎస్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దండి. ఓకే అండి. అదే విధంగా మీ ప్రిపరేషన్ లో భాగంగా మీరు ఎంత చదివారన్నది కాదు, మీరు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా మనకి ఎక్కడ పొరపాటు ఉందో, ఎక్కడ మనం మిస్ అవుతుండయో, ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు సర్దిద్దుకోలేకపోతే కనుక మనం జాబ్ అనేది అంత ఈజీగా చేరువవ్వలేం జాబ్కి. ఓకే, ఇక్కడ చూడండి, మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కంప్లీట్ టెస్ట్ సిరీస్ మాక్సిమం వచ్చేసి సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్, లెసన్ వైజ్, లైన్ టు లైన్ బిట్స్ అని మాక్సిమం ప్రాక్టీస్ చేస్తారు. మీకు జస్ట్ వచ్చేసి 499 ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తారు. మీకు ప్రజెంట్ వచ్చేసి ఇంకా ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇంకా 100 రూపీస్ కూపన్ కోడ్ కూడా పెడతాను. ఒకసారి మీరు పర్చేజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఫ్రీ టెస్ట్ కూడా ఉంటాయి, రాయండి. ఓకే, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దాంతో పాటు వచ్చేసి ఇక్కడ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ విత్ పీడిఎఫ్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీకు వచ్చేసి మీరు కానీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకోవాలంటే దగ్గర 5 to 6 months ఈజీగా పడుతుంది. అంత టైం అనేది మీకు సేవ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. దాంతో పాటు ఏమంటే కనుక స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా వచ్చేసి అప్ టు 6th ఇంటర్మీడియట్ వరకు బయాలజీ కంటెంట్ బిట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మెథడాలజీ కూడా వచ్చేసి ఆల్ చాప్టర్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా సైకాలజీ, పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ మినిమం అమౌంట్తోనే మన యాప్లో ఉంటాయి. ఫ్రీ టెస్ట్ కూడా ఉంటారు, రాయండి. నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఓకే, మీరు డిఎస్సి అయినట్టయితే రాసేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ సైకాలజీకి సంబంధించి ఏదైతే బుక్ ఇది కనపడుతుంది కవర్ పేజ్, ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అయిన తర్వాత ఏ మెటీరియల్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ దగ్గర 25 to 27 బిట్స్ అనేది లాస్ట్ ప్రీవియస్ 2 టెట్లో కూడా డైరెక్ట్గా బిట్లు పడడం జరిగింది. కాబట్టి దాని ప్రయారిటీ దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర వచ్చేసి 99 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం లోపల ఏదైతే కంటెంట్ బుక్లో ఉంటుందో అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటు వచ్చేసి నెంబర్ ఆఫ్ బిట్స్ ఏదైతే బ్యాక్ సైడ్ ఇచ్చారో ఆ బుక్లో అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే బుక్లో అయితే మనకు 1 or 2 మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నీట్గా రెక్టిఫై చేసి మన యాప్లో పెట్టడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి ఇంకా ఒక 2-3 డేస్ వచ్చేసి 100 రూపీస్ అనేది కూపన్ కోడ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే అప్కమింగ్ ఈ డిఎస్సిని వన్స్ మీరు మిస్ చేసుకుంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ మన ప్రజెంట్ సచివాలయాల్లో కూడా ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటిలో కూడా వచ్చేసి ఇంతకుముందు లాస్ట్ సచివాలయం 3 నోటిఫికేషన్ కూడా వస్తుందనేసి 1 years బ్యాక్ అనుకున్నారు, అందరూ ఇస్తారనేసి. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమంటే కదా వాటిలో కూడా చాలా పోస్టులు మిగులు చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే మిగిలి ఉన్నాయి, ఎక్సెస్ ఉన్నారు ఎంప్లాయీస్ అనేసి. కాబట్టి ఈ అప్కమింగ్ మెగా డిఎస్ ఏదైతే ఉందో ఏ ఒక్కరూ నెగ్లెక్ట్ చేయొద్దండి, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి. వన్స్ మీరు మిస్ చేశారంటే కనుక ఫర్దర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, మీరు ఎప్పుడు జాబ్లో సెటిల్ అవుతారనేది అస్సలు ఊహించలేరు మీరే. ఓకే అండి, థ్యాంక్ యూ.